సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే, దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే. ఇక్కడ నేను జీలకర్ర ఒక్కటే వాడుతున్నాను. కావాలంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఎక్కువగా రావాలనుకుంటే దీంట్లో మీరు కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు. స్పైసీ అనేది మన చాయిస్, మనకు ఎంత స్పైసీగా కావాలంటే దానికి తగ్గట్టుగా మిరపకాయలు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కావాలంటే మనం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎలా కావాలంటే అలాగా. అప్పుడు కొంచెం టెక్స్చర్, కలర్ అనేది కూడా కొంచెం మనకు మారుతుంది అనమాట. సో ఈ మధ్య మనకు మార్కెట్లో కూడా కొంచెం డార్క్ కలర్లో ఉండే పచ్చిమిరపకాయలు కూడా దొరుకుతున్నాయి కదా, అవి కొంచెం స్పైసీగా ఎక్కువగా ఉంటాయి. వాటితో చేసుకునేటప్పుడు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోండి. ఓకే, ఇది కొంచెం బాగా వేగితే పచ్చిమిరపకాయలు ఓకే. సో ఇవి కొంచెం బాగా వేగితే పచ్చిమిరపకాయలు మంచి ఆ టేస్ట్ కూడా మంచిగా యాడ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కూడా పప్పు చారు లాంటివి చేసుకున్నప్పుడు కొంచెం చీలికలు చేసేసి కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు చల్లుకొని అలా వేయించుకొని తింటూ ఉంటారు కదా, ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, దీంట్లో పాలకూర, సో ఆకుకూర కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే మనకు అది వేగిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ మనం పచ్చడి చేస్తున్నాం, ఇంకా కొంచెం మనకు క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. పచ్చిమిరపకాయ ఘాటు బాగా వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం పాలకూరని వేయించుకోవాలి. ఓకే, సో పాలకూర ప్లేస్లో మనం తోటకూర కానీ లేకపోతే గోంగూర కానీ చుక్కకూర, తర్వాత గలిజేరు మనకు ఎక్కువ వర్షాకాలంలో దొరుకుతూ ఉంటుంది కదా, తెల్ల గలిజేరు లేకపోతే నల్ల గలిజేరు, ఇలాంటి వాటితో కూడా చేసుకున్నా మనకు బాగుంటుంది. కొంచెం ఐడెంటిఫై చేస్తే మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. పొలం గట్ల పైన అక్కడ మనకు బాగా దొరుకుతూ ఉంటుంది. ఆకుకూరలు కొంచెం ఎక్కువ తినాలంటే, బట్ వర్షాకాలంలో కొంచెం తగ్గించే తినాలని చెప్తుంటారు పెద్దలు. ఓకే, సో దీంట్లోనే టమాటో ముక్కలు, అలాగే ఉప్పు. సో ఇక్కడ నేను గల్లుప్పు వాడుతున్నాను. కొంచెం పసుపు, సో పచ్చిదాంతో తీసుకుంటే మనం టమాటాలు ఒక రకంగా వస్తుంది టేస్ట్, మధ్యస్థంగా ఉన్న వాటితో ఒక రకంగా వస్తుంది, బాగా మగ్గిన వాటితో మనకు ఒక రకంగా వస్తుంది. టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో
సో ఇలా టమాటో ఒకటే కాకుండా దీంట్లో మనకు నచ్చిన కాయగూరలు కూడా యాడ్ చేసుకొని మనం పచ్చళ్ళు తయారు చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా మనం చేసుకునే అంటే బీరకాయ కానీ, సొరకాయ కానీ, లేకపోతే వంకాయలు ఇలాంటి కాయగూరతో ఏదైతే మనం రొట్టె పచ్చళ్ళు చేసుకుంటాం వాటి కాంబినేషన్లో మనం కొన్ని ఆకుకూరలు కూడా యాడ్ చేసుకుంటే, అంటే మనకు అందుబాటులో ఉండే ఆకుకూరల్ని యాడ్ చేసుకుంటే కూడా మీకు పచ్చడి కొంచెం వెరైటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా మారుతుంది. కొంచెం గ్రీనిష్ కలర్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది బికాజ్ ఆఫ్ దాంట్లో ఉండే ఆకుకూర వల్ల. ఓకే, మనకు కొన్ని రకాలైనటువంటి ఇవి చింత చిగురు కానీ, లేకపోతే శనక్కాయలు అంటే హరిబుడ్ అని అంటారు కదా, సో పచ్చి శనగలది ఆకు, ఆ ఆకుతో కూడా చేసుకుంటే మీకు సూపర్గా వస్తుంది టేస్ట్. అంటే జనరల్గా కర్రీస్లో అది యాడ్ చేసుకుంటారు. ఇలాంటి పచ్చడిలో కూడా కొంచెం యాడ్ చేసుకుంటుంటే బాగుంటుంది. అంటే మెంతికూర మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, సో దాని ప్లేస్లో అప్పుడప్పుడు అది సీజనల్గా మనకు దొరికినప్పుడు ఆ శనగాకు కూడా యాడ్ చేసిన చాలా బాగుంటుంది. ఓకే, సో దీంట్లో ఇంకొంచెం పులుపు యాడ్ చేయడానికి, అంటే ఈ చింతపండు పులుపు కూడా ఉంటే బాగుంటుంది. కొద్దిగా చింతపండు వేస్తున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర, సో ఈ టమాటా ముక్కలు ఇంకొంచెం మగ్గితే మనకు అప్పుడు మనం పచ్చడి అనేది రుబ్బేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలను కూడా మనం కట్ చేసి ఆ ఆయిల్లోనే కొద్దిగా మనం మగ్గిచ్చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఆ ఉల్లిపాయలు యాడ్ అయిన పచ్చడి అనేది బాగుంటుంది. ఓకే, సో ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా మగ్గించుకొని కొంచెం చల్లారిన తర్వాత ఆపై మనం మిక్సీ పట్టేసుకొని పోపేసుకుంటే మనకు పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఓకే ఓకే, సో స్టవ్ ఆపేసేసి మనం, సో ఇది కాస్త మనకు చల్లారాలి. సో చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసి పేస్ట్లా రెడీ చేసుకున్నాం. కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఇది చల్లారిపోయింది. జార్లోకి తీసేసుకొని సో ఇక్కడ కూడా కొంచెం నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను. లాస్ట్లో మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కదా, సో ఇది మనం పేస్ట్ చేసేలోపు అది కూడా మనకు కొంచెం వేడైపోతుంది. ఓకే, సో ఇలా కొంచెం బరకగా ఉండే విధంగానే మనం మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని సో దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, జస్ట్ ఈ రెండింటితోనే వేస్తున్నాను నేను. కావాలంటే ఇంగువ పోపు కూడా పెట్టేసుకోవచ్చు. దీంట్లో కూడా కొంచెం మీకు వెల్లుల్లి ఘాటు కొంచెం కావాలి అనుకున్నప్పుడు పోపులో కూడా కొన్ని వెల్లుల్లిని మనం గిల కొట్టేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. సో చాలా తక్కువగా మనం చేసుకునేది, అంటే ఆకుకూరతో వచ్చే వరకు ఎక్కువగా గోంగూరనే పచ్చడి మనం చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పాలకూరతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే రకాల ఆకుకూరలతో కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. చేస్తే మనకు తెలుస్తుంది దాని టేస్ట్ అనేది
ఎలా ఉంది, ఎలా వస్తుంది, ఏ కాయగూరతో అంటే మనకు ఒక ఆకుకూర కాకుండా దాంట్లో ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా ఇంకేదైనా వెజిటేబుల్ కూడా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్ ఎలా బ్లెండ్ అవుతున్నాయని బట్టి మీరు అలా మారుస్తూ చేసుకుంటే ఏదైనా ఇంట్లో వాళ్ళకి నచ్చింది అనుకుంటే అది మనం కంటిన్యూగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. స్టవ్ ఆపేసేసి మిక్సీ పట్టుకున్న పాలకూర అలాగే టొమాటో మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. జస్ట్ దీంట్లో పోపు అంతా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని మంచి స్మెల్ వస్తుంది. సో రోటి పచ్చళ్ళు అందరికి కూడా ఇష్టమే కదా. సో ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసేసుకోండి ఆకుకూర కాంబినేషన్. ఓకే, సో పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, కలర్ బాగుంది. పాలకూర కూడా మనం దాంట్లో యాడ్ చేసాం కదా, సో దానివల్ల మంచి కలర్ అనేది వచ్చింది. కొద్దిగా కొత్తిమీర. పాలకూర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. పాలకూర టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, తరిగిన టమాటోలు 3, తరిగిన పచ్చిమిరపకాయలు 8, వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, కల్లుప్పు తగినంత, పసుపు చిటికెడు. పాలకూర టమాటో పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన పాలకూర, టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో చింతపండు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నూనె పోసి వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పాలకూర టమాటో మిశ్రమాన్ని వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పాలకూర టమాటో పచ్చడి రెడీ.